Decision time. అందరూ ఒకసారి చూడండి. ఇది వచ్చే ఐవెన్ లాగే ఉంది. అది నిజం. నాకు ఇది మా డాడీ వర్క్షాప్ లో దొరికింది. డాక్టర్ ఫ్రాంక్లిన్ చెప్పిన దాని ప్రకారం అసలు దీన్ని చూసి నన్ను స్పెసిఫిక్ గా తయారు చేస్తుంటారు. అసలు ఎవరు ఫ్రాంక్లిన్? అవును, నాకు అసలు అతను ఎవరో తెలియదు. సరేలే, మీరు ఎవరికైనా తెలియరు. ఆయన ఇజబెల్ డాడ్. ఏంటి, ఈ వారిలోనే ఇజబెల్ డాడ్ కూడా ఉన్నాడా? అవును, నేను ఆయన నెక్స్ట్ టైం పరిచయం చేస్తానులే. నేను అలా చేసినప్పుడు మీరు కాస్త సర్ప్రైజ్ అవుతారు. మేము ఈ రోజు స్పెషల్ రా తీస్తున్నాం. నువ్వు కూడా ఒకసారి ట్రై చేయొచ్చుగా. మీరు అనేది ఇదేనా? అసలు ఏంటిది? ఓ కంగ్రాచులేషన్స్, నువ్వు 2 మూవీ టికెట్లు గెలుచుకున్నావు. అసలు ఇసబెల్లాస్ డాడీ ఎలాంటి పడై ఉంటాడు? ఏ హాయ్ రాయన్, ఇదిగో ఇది నీకోసం. అసలు తనకి నిజంగా నాతో కొంచెం మూవీ చూడడానికి పిలుస్తాడా? వెళ్ళి జేసన్ తో కలిసి సినిమా చూడు. బాయ్. అలాగే నేను ఉంటాను. అయినా ఈ టైంలో కొంచెం మూవీ చూడడం చాలా దగ్గర. వెల్కమ్. ఏంటి, నువ్వు ఆల్రెడీ ఇక్కడ ఉన్నావా? నాకు సంతోషంగా ఉంది నువ్వు రావటం. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటా విషయం? ఏంటి, మిస్టర్ కే బ్రతికి ఉన్నారా? అవును, లండన్ దగ్గర హైలీ స్పీడ్ కొత్త మోడల్ మెకానికల్ ఉంది. కేవలం మిస్టర్ కే మాత్రమే ఇలాంటి అద్భుతాలు క్రియేట్ చేయగలడు. చూడు, బ్లాక్ మిర్రర్ మిస్టర్ కేని బంధించి ఫోర్స్ చేసి కొత్త మోడల్ మెకానిక్ అని తయారు చేస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది రాయన్. ఇక అదే విషయం నిజమైతే మనం తనని ఫాస్ట్ గా సేవ్ చేయాలి. ఇంకా బ్లాక్ మిర్రర్ ఇలా సరికొత్త మెకానికల్ మోడల్స్ తయారు చేసినట్లయితే మనకు తనని గెలిచే అవకాశం ఉండదు. డేనా, వీటి గురించి నీకు ఏమైనా తెలుసా? క్షమించు, నాకు ఇప్పటి వరకు మెకానికల్స్ చేస్తారని తెలీదు. మీలో దీని గురించి ఎవరికైనా తెలుసా? మాలో ఎవరికి ఏం తెలియదు. ఈ సంగతి నీకేమైనా తెలుసా? నాకైతే దీని గురించి ఏం తెలియదు. ఇదే ఫస్ట్ టైం మేము వినడం న్యూ మోడల్ మెకానికల్ గురించి. ఇంతకీ మేము నీకు ఏ రకంగా హెల్ప్ అవ్వగలం? అసలు ఇదంతా నెక్స్ట్ జరిగే దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు మనం మన వరల్డ్కి తిరిగి వెళ్ళిపోవాలి. అది ఫస్ట్ మిస్టర్ కేని కాపాడడానికి. అవును, ఈ వరల్డ్ లోకి వచ్చిన 13 మెకానికల్స్ అన్ని మన సొంతం అయ్యాయి. మనం ఇంకా ఇక్కడే ఉండి చేసేదేం లేదు. ఇది వినడానికి బాగానే ఉంది, కానీ ఇంతకీ జైసన్ గురించి ఏంటి? యాక్చువల్గా అదే ప్రాబ్లం. మనం ఇప్పుడు తనతో బ్లాక్ మిర్రర్ బంధించిన వాళ్ళ డాడీని విడిపించడానికి మన వరల్డ్కి వెళ్తున్నామని తెలిస్తే జేసన్ ఖచ్చితంగా మనతో పాటు తాను వస్తానని పట్టుబడతాడు. అది ఖచ్చితంగా జరుగుతుంది. మనం తనని వదిలేసి వెళ్దామా? నీ పెళ్ళంతా జేసన్ని మన వరల్డ్కి రాకుండా చెయ్యాలని కదూ? అసలు జైసన్ ఇక్కడ వరకు చాలా హెల్ప్ చేశాడు. ఇంకా మా బ్రదర్ కి జాసన్ కి మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. నాకు అవన్నీ తెలుసు, కానీ మనం చేసింది మనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటిలోకి లాగితే అది తనకు మంచిది కాదు అనిపిస్తోంది. నువ్వు దాని గురించి ఏం వరీ అనుకో. అసలు జేసన్ ఫాదర్ని బ్లాక్ మిర్రర్ బంధించి ఉంచినట్లయితే అదప్పుడు తన ప్రాబ్లం కూడా. జేసన్ కి నిజం తెలుసుకునే హక్కు ఉంది. ఇక తర్వాత అది అతని నిర్ణయం ఏం చేయాలి. ఇంకా అందరి నిర్ణయం ఇదే అయితే త్వరపడండి. రేపు వెంటనే జేసన్ ఈ విషయం చెప్పేయండి. సరే, అలాగే చేస్తాను నాన్న. ఇంకా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ప్లాన్, దానికి తగ్గ షెడ్యూల్. త్వరగా నిద్రపోవాలి, త్వరగా లేవాలి, 3 పూట్ల తినండి, బాగా ఎక్సర్సైజ్ చేయండి, బుక్స్ బాగా చదవాలి, మీ వెకేషన్స్ బాగా వాడుకోండి. ఇంతవరకు చెప్పింది విన్నారు కదా. మరి వెకేషన్స్ అయ్యే వరకు హెల్తీగా ఉండాలి.
ఇంకా గుర్తుంచుకోండి, ప్లేసెస్ అర్థమైందా? నీకు వెకేషన్ లో ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా? ఏం తెలీదు. నేను మా డాడీని అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్దామని అడిగితే నీకు తిరగడానికి టైం దొరికితే దాన్ని చదవడానికి ఉపయోగించుకో, పైకి వస్తావు అన్నాడు. జూలియట్, మరి నీ సంగతి ఏంటి? నేనైతే ఏం ప్లాన్ వేసుకోలేదు. మరి నువ్వు? నాకు అసలు ఎలాంటి కాంక్రీట్ ప్లాన్స్ లేవు. సరే, వెళ్ళి జేసన్ తో కలిసి సినిమా చూడు. జేసన్, నువ్వు ఏమైనా ఫ్రీగా ఉంటే ఒక్కసారి నాతో. జేసన్, నేను నీతో కాస్త మాట్లాడాలి. అలాగా? ఓ, మీరు కూడా మాతో పాటు వస్తారా? ఏంటి, మా డాడ్ ట్రైఫార్స్ లో ఉన్నాడా? తను చెప్పేది నిజమే. అవును, అది నిజమా? అవును, రాయల్, డైనా ఇంకా నేను మేము డిసైడ్ చేసుకున్నాము. మేము ట్రైఫోర్స్ కి వెళ్ళి మిస్టర్ కెన్ వెతకాలని. ఏమంటున్నారు? మీరంతా తిరిగి వెళ్ళిపోతున్నారా? అది నిజమా? అయితే నేను కూడా వస్తాను. ఏమంటున్నావు? మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే. జేసన్, అసలు జేసన్, నువ్వు నిజంగానే అంటున్నావా? అవును, నిజంగానే అంటున్నావు. నువ్వు అక్కడికి వెళ్ళడానికి వేయలేదు. అది చాలా డేంజరస్. ఇద్దరికి టీచర్ వెళ్ళకూడదని చెప్పింది కదా నీతో. అప్పుడే మర్చిపోయావా? అసలు నువ్వు మళ్ళీ వరల్డ్ కి తిరిగి రాకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి జేసన్? కానీ జూలియట్, నేను నా డాడ్ ని కలవాలనుకుంటున్నాను. మరి మీ మధ్యకి ఏం సమాధానం చెప్తావు? ఖచ్చితంగా ఏదో ఒకటి ఆలోచించే చెప్తాను. నేను నిన్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. జూలియట్, అయినా ఇంత పెద్ద విషయం జూలియట్ కి తెలియకుండా చేయడం తప్పు కదా. ఈ విషయం జూలియట్ దగ్గర దాచి ఉండకూడదు. అవును, నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఇంత పెద్ద విషయాన్ని తనకు తెలియకుండా ఉంచకూడదు అని. హే, నువ్వు ఏం చేస్తున్నావు? చెప్పుకో చూద్దాం. రేపు మరి ట్రైఫోర్స్ కి వెళ్తున్నా కదా, అందుకే ఇక్కడ నుంచి కొన్ని వస్తువులు తీసుకెళ్తున్నా. కొంచెం వచ్చిన పని చేయాలా? ఎవరది? అసలు నువ్వు ఎందుకు నాకు చెప్పలేదు? దేని గురించి అడుగుతున్నావు? అదే, నువ్వు రేపు ట్రైఫోర్స్ కి వెళ్తున్నావు అని నాతో కనీసం ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా నీకు? అందుకే నువ్వు జేసన్ సినిమా చూడమని మూవీ టికెట్స్ ఇచ్చావన్నమాట. అయినా నీతో పాటు జేసన్ కూడా వస్తున్నాడు. తన మాట వినటం లేదు. సరే, అభ్యాస పడుకో. ఈ మంచి నాకు రిలీఫ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది ఎక్స్క్యూజ్ కాదు, కానీ నీకు టికెట్స్ ఇచ్చే టైంకి జేసన్ ఫాదర్ ట్రైఫోర్స్ లో ఉన్నారని నాకు నిజంగా తెలీదు. మరి నాకు టికెట్స్ ఇచ్చి జేసన్ తో పాటు ఎందుకు వెళ్ళమన్నా? ఎందుకంటే నేను మీ ఇద్దరు మంచి మ్యాచ్ అవుతారనుకున్నాను, తెలుసా? అంటే దానితో నాకెందుకు ఇది చాలా కాంప్లికేట్ అవుతుంది అనిపిస్తుంది. నాకెందుకు బాయ్స్ గురించి కానీ ఇంకా గర్ల్స్ గురించి కానీ తెలియదు. ముందు అక్కడ ఏం జరుగుతుందో చూడండి. నా కోసం ఒక పంచి తన మైండ్ సెట్ మార్చుకునేలా చెయ్యి. జైసన్ తో చెప్పు తను ఇంకో వరల్డ్ కి వెళ్ళకూడదని. అది తనకు తను తీసుకున్న డిసిజన్, అర్థమైందా? అవును, కానీ ఇది తనకు ఒక ఛాన్స్. ఎప్పుడూ కనిపించకుండా పోయిన తన ఫాదర్ ని కలవడానికి. నీకు అర్థం కావాలి తను ఏం ఫీల్ అవుతున్నాడో అని. నాకు అర్థమైంది, ఖచ్చితంగా నాకు తెలుసు. కానీ నేను అడుగుతున్నది ఒకసారి చూడు, తన క్షేమంగానే ఉంటాడు. నువ్వేం బాధపడాల్సిన పని లేదు. ఏం జరిగినా సరే మేము జేసన్ రక్షించుకుంటాం. జేసన్ గురించి నువ్వే వరి అవ్వకు. మేము ఉన్నంత వరకు తనకేమీ కాదు. మేము మాత్రమే కాదు, ఇజబెల్ ఇంకా రాయన్ కూడా ఉంటారు జేసన్ తో పాటు. అది మాత్రమే కాదు, నా బ్రదర్స్ ఇంకా మిగతా మెకాడమర్స్ అదే చేస్తారు. థ్యాంక్ యూ గైస్.
ఎప్పుడైనా అర్థమైందా? మేమంతా జేసన్ వెనుక ఉన్నాం. జూలియర్ చాలా కోపంగా ఉంది కదూ? లేదు, తను నీ మీద బెంక పెట్టుకుంది. జేసన్, నువ్వు ఒకవేళ వస్తే మాత్రం నీకు అండగా నేనుంటాను. థ్యాంక్ యూ అవన్. అయితే నువ్వు వస్తున్నట్లేదా? అవును, నేను వస్తున్నాను. నేను ట్రైఫోర్స్ కి వెళ్తున్నాను మా డాడీని కనిపెట్టడానికి. ఇంకా నేను బ్లాక్ మిర్రర్ ప్లాన్ ని నాశనం చేస్తాను. అలా అని నేను ప్రామిస్ చేస్తున్నాను. నీ స్పీచ్ ని మధ్యలో ఆపుతున్నందుకు కోపడుకో. అయినా మీ మామకి ఏమని చెప్తావు చెప్పు. ఓ లేదు, నేను ఆ విషయం ఇంకా ఆలోచించలేదు. ఎందుకు వాడికి మొత్తం నేను చెప్పకూడదు? అదే నువ్వు మీ మిస్ అయిన డాడీ కోసం ఇంకో వాళ్ళకి వెళ్తున్నావని. ఏంటి? అవును, మీ మదర్ కూడా మీ నాన్న కనిపెట్టాలని ఉంటుంది కదా. నువ్వు ఒకవేళ ఇదంతా చెప్తే ఆమె నిన్ను పంపిస్తారు కదా. ఇంకా తనలా చెప్తే అప్పుడు తనకి ఇంకొక వరల్డ్ గురించి మెకానిక్స్ గురించి కూడా చెప్పాల్సి ఉంటుంది. నాకు తెలిసి ఆవిడ నేను నమ్మకపోవచ్చు. నాకైతే మేమున్నామన్న విషయం ఇంకా ఎక్కువ మందికి తెలియటం నాకు అస్సలు ఇష్టం లేదు చేసి, మరీ ముఖ్యంగా పెద్దవాళ్ళకి. సరేలే, మరి ఇంతకీ నేనేం చేయాలి? జేసన్, వాళ్ళు వస్తున్నారు. జేసన్, నాకు తెలిసి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. నువ్వు నీ మదర్ దగ్గర మాతో పాటు వెకేషన్ హోమ్ కి వెళ్తున్నట్టు చెప్పు. ఇంకా ఆ రకంగా వీళ్ళిద్దరు కూడా ఆ వెకేషన్ హోమ్ కి వెళ్ళవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఈ టౌన్ చుట్టూ తిరగడం ఎవరైనా చూసినా నేను అబద్ధం చెప్పినట్టు తెలిసిపోతుంది. అయినా మీ ఇద్దరు కూడా హెల్ప్ చేస్తారు కదా. సరే, నా దగ్గర కూడా ఇంకా ఏ ప్లాన్స్ లేవు. నేనైతే పని చేస్తాలే. అవును, ఇంకా జేసన్ డ్రైవర్స్ కి వెళ్తానంటే ఫస్ట్ అసలు ఒప్పుకోలేదు. అవును, తను వెళ్ళటం నాకు ఇప్పటికీ ఇష్టం లేదు. ఏది జరిగినా నాకు ఇష్టం లేకపోయినా నువ్వు ఖచ్చితంగా వెళ్తావని నాకు తెలుసు. జూలియర్, థ్యాంక్ యూ. నువ్వేం పని అవ్వకు. ఆ వెకేషన్ హోమ్ లో ఒక ఎల్డర్ పర్సన్ ఉన్నారు. తను మీ అందరినీ బాగా చూసుకుంటారు. మేమందరం మా సొంతంగానే అక్కడికి చేరుకుంటాం. అయినా మనం వెకేషన్ అంత లాంగ్ వెళ్ళలేం కదా. మనం మిస్టర్ కేని కనిపెట్టడానికి ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? మనకు ఆ విషయం అక్కడికి వెళ్తే కానీ తెలీదు. బహుశా ఒక 3-4 రోజులు పట్టొచ్చు, కానీ ఒకసారి దానికంటే ఎక్కువగా కూడా పడుతుంది. సరే, అయితే 10 days అని చెప్తాం. సరే, ఆ మాత్రం టైం అయితే నాకు సరిపోతుంది. నేను మా డాడీని 10 days లో కనిపెడతాను. ఇంకా అక్కడికి వస్తాను. సరే చేశాను, అక్కడ పెద్దవాళ్ళ మాట విను. డేంజరస్ ప్లేసెస్ జోలికి అస్సలు వెళ్ళదు. సరే సరే మామ్, నాకు తెలుసు. నేను ఇంకా పిల్లోనేం కాదని నీకు తెలుసా? ఏంటిది? ఈ బాక్స్ లో ఏముంది? తను వెళ్తే బాగుంటుంది. నేను ఇప్పుడే వెళ్ళి జూలియట్ వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేస్తాను. అసలు నీకంత 7 నాకు చెప్పుకోండి. అందులో ఏముంది? నా కొడుకుని వాళ్ళ దగ్గర 10 days ఉంచుకుంటున్నందుకు నేను కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పాలి కదా. లేదు, అవసరం లేదు. ఎందుకంటే జూలియట్ పేరెంట్స్ కి ఇలాంటివి అసలు నచ్చవు కూడాను. నిజంగానా? కావాలంటే నేను వాళ్ళతో కాల్ చేసి మాట్లాడతాను. నీకు ఏదైనా కావాల్సి చూస్తున్నావా? అయ్యో, కొత్త వ్యక్తి, డేంజర్, పాల్పడు, తొందరగా. ఏంటి, ఏం జరిగింది హ్యాపీ? తనతో ట్రైఫోర్స్ వెళ్ళిపోతున్నామని మేమందరం చెప్పాం. పరిస్థితులు చేజారిపోతున్నాయి. పొద్దున జూలియట్ గొడవైంది, ఇప్పుడు వీళ్ళతో తిక్కముగా ఉంది. మేమందరికి అంత చెప్పేస్తామేమా? ఇంకెవరా? చూడు, మర్యాదగా నన్ను వదిలేస్తే నీకే మంచిది. ఓ హ్యాపీ, ఏంటది నీ నోట్లో? చెప్పాను. బాగా లేట్ అయితే
దీన్ని మీ నాన్నగారు కొనిచ్చారు. ఇక్కడ అందరూ నాకు తోలుకాలనుకున్నాం కాబట్టి నేను అలాగే నటిస్తే మంచిది అనుకుంటా. ఇదంటే నీకు చాలా ఇష్టం జేసన్. దీన్ని నువ్వు అసలు విడిచిపెట్టేవాడివే కాదు. నువ్వు నోట్లో పెట్టుకుంటున్నావు తీసేస్తే నువ్వు బాగా ఏడ్చేవాడివి. మీ డాడీకి అది చూసినప్పుడల్లా చాలా ఆనందపడేవారు, గొప్పగా చెప్పుకునేవారు. నిజంగా నువ్వు ఒక గవర్నర్ కొడుకు అని. ఇంకొన్ని రోజులు ఆగును, నేను డాడీని కనిపెట్టి తీసుకువస్తాను. ఏం జరిగినా సరే. No matter what. నేను త్వరగానే వచ్చేస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే. హలో. హలో ఇక చివరిగా అందరం ఒక దగ్గర కలిసాం. నేను అనుకున్న బుక్ ఇదే. థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు ఈ డైరీ ఎందుకు ఇస్తున్నావు? అంటే దాని అర్థం నువ్వు మళ్ళీ తిరిగి రావా? లేదు, అది కాదు. అదేంటంటే అయితే దానికి బదులుగా ఇది తీసుకో. కానీ అవి మూవీ టికెట్స్. నువ్వు తిరిగి వచ్చాక మన మూవీని కలిసి చూద్దాం. అది సరే, కానీ ఇవి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు నాకు? ఇదొక మ్యాచ్, నిన్ను మళ్ళీ తిరిగి రప్పించడానికి. ఎందుకో తీసుకో. నువ్వెందుకు నవ్వుతున్నావు? నిజంగా అబ్బాయి మనసుని చేసిన అసలు అర్థం చేసుకోలేదు. సరే, నీ మాటలు అయిపోతే ఇక బయలుదేరుతాం. అసలు ఇంతకీ ఏంటది? అది ఇజాబెల్ పెండెంట్. ఓ మర్చిపోయాలి, అందరూ హలో అనండి. ఈ పెండెంట్ ఇజబెల్ ఫాదర్. హాయ్, నేను డాక్టర్ రాకే. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. నేను ఇజబెల్ ఫ్రెండ్ని. సారీ, మా డాడీ మిమ్మల్ని భయపెట్టారు. ఎందుకే మీకు అప్పుడే చెప్పాను మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని. నేను అసలు అనుకోలేదు ఇజబెల్ డాడీ అంత చిన్నగా ఉంటాడని. అది ఒక కమ్యూనికేషన్ డివైస్. ఓ నిజంగా? మంచిది, ఇక్కడ ఎవరు లేరు. మనం ఈ డివైస్ ని వాడి ఇంకొక డైమెన్షన్ ని చేరుకోవచ్చు తెలుసా? పది వెళ్దాం జేసన్, మా చేతులు పట్టుకో. జాయ్, వెళ్దాం పద. 3, 2, 1, go! వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయారు. అవును, నువ్వు అన్నది నిజమే. నువ్వు మళ్ళీ తిరిగి రావాలి చేశారు. హే, వెళ్దాం పదండి. మనం సాధించాలి గాయస్. స్వాగతం చేసి, ఇదే మా ప్రపంచం. ట్రైఫోర్స్. ఇదేనా ట్రైఫోర్స్?